దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈ నూతన సంవత్సరములో నూతన ఆశీర్వాదములు, నూతన అభిషేకము, నూతన ఆరంభములను గురించి దేవుని సన్నిధిలో ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ దినము మరి యొక్క అంశమును గురించి నేర్చుకుందాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయంలో దేవాది దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించి మరి తన కట్టడలను వారు గైకొన్న ఎడల మరి దేవుడు వారికి అనుగ్రహించబోతున్నటువంటి ఆ నూతన వాగ్దాన దేశమును, ఆ వాగ్దాన దేశంలో దేవుని సన్నిధిని, దేవుని ఆశీర్వాదములను, దేవుని కాపుదలను వారికి అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అయితే ఆయన ఆజ్ఞలన్నిటినీ వారు గైకొనడం నేర్చుకోవాలి. ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి నడుచుకోవాలి అనేటువంటి ఒక మరి కట్టడను, ఆజ్ఞను ఆయన వారికి ఇస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 8వ వచనము నుంచి, మీరు బలము కలిగి స్వాధీనపరచుకొనుటకై నది దాటి వెళ్ళుచున్న ఆ దేశమందు ప్రవేశించి దానిని స్వాధీనపరచుకొనున్నట్లు యెహోవా వారికిని వారి సంతానమునకును దయచేసేదనని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమును, అనగా పాలుతేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్టు నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొనవలెను. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేను మీకిచ్చుచున్న ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షమును, అనగా తొలకరి వానను, కడవరి వానను దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను కూర్చుకొందువు. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ దేశమందు గడ్డి మొలిపించెదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వములో నుంచి విడిపించి మరి తన దాసుడైనటువంటి అబ్రహాముకు వాగ్దానము చేసినటువంటి ఆ యొక్క వాగ్దాన దేశమునకు తన ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు. మరి వారు ఆ వాగ్దాన దేశపు సరిహద్దుల వరకు వచ్చారు. అయితే ఆ యొక్క యోర్దాను నది దాటితే వారికి ఆ వాగ్దాన దేశము చేరుకోగలుగుతారు. అయితే వారు ఇంకా ఆ యోర్దాను నదికి ఇవతలి వైపున ఉన్నారు. అయితే దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి అంటే, ఇదిగో మీరు నది దాటి వెళ్ళుచున్న ఆ దేశమందు ప్రవేశించి బలము కలిగి ఆ దేశాన్ని మీరు స్వాధీనపరుచుకోవాలి అంటే
ఆ దేశంలో మీరు దీర్ఘాయుష్మంతులుగా నివసించాలి అంటే, ఆ దేశంలో మీరు దేవుని ఆశీర్వాదముల చేత నింపబడి నడిపించబడాలి అంటే, మీరు చేయవలసిందేమిటో తెలుసా? దేవుడు వారికిచ్చినటువంటి ఒకే ఒక ఆజ్ఞ. ఇదిగో ఆయన కట్టడలను, విధులను, ఆయన ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనండి. హల్లెలూయా! మీ పూర్ణ హృదయముతోనూ, మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయనను సేవించవలెను. నేడు నేను మీకిచ్చుచున్న ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన యెడల. హల్లెలూయా! మరి నా సహోదరుడా, నా సహోదరి, 2024వ సంవత్సరం అంతటిలో దేవుడు నిన్ను కాపాడి ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి నడిపించాడు. ఇది నీ బలము కాదు, నీ శక్తి కాదు, నీ జ్ఞానము అంతకంటే కాదు. ఇది కేవలము దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం. మరి గత కాలమంతా నీవు చేసిన తిరుగుబాటునంతటిని దేవుడు క్షమించి మరి యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి దేవుడు నీకు కృప చూపించాడు. అయితే ఈ నూతన సంవత్సరాన్ని నీవు స్వాధీనపరుచుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో నీవు దేవుని మరి సన్నిధిని అనుభవించాలి. దేవుని ఆశీర్వాదాలు నీవు పొందుకోవాలి. దేవుని సన్నిధిని నీవు అనుభవించాలి అంటే దేవుని ఆజ్ఞలను నీవు గైకొను వాడవుగా ఉండాలి. ఒకే ఒక ఆజ్ఞ ఆయన తన ప్రజలకి ఇస్తున్నాడు. మీ పూర్ణ హృదయంతో, మీ పూర్ణ ఆత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవించవలెను. హల్లెలూయా! ఇది నేను చేయవలసినటువంటి తీర్మానం. ఈ నూతన సంవత్సరంలో నేను దీర్ఘాయుష్మంతులుగా చేయబడాలి. దేవుని కనుదృష్టి మన మీద ఉండాలి. దేవుడు లక్ష్యపెట్టు కుటుంబంగా నీ కుటుంబం ఉండాలి అంటే నేను చేయవలసింది ఏమిటి అంటే, ఇదిగో ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను గైకొను వారముగా ఉండాలి. ఎప్పుడైతే నేను ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను గైకొంటామో మరి అప్పుడు ఆ దేశము, ఆ వాగ్దాన దేశం మీద ఏ విధంగానైతే దేవుని కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ ఉంటుందో, ఆ విధంగా మరి నీ జీవితం పైన, నీ కుటుంబం పైన, నీ యొక్క ఈ నూతన సంవత్సరం అంతటి పైన, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం మటుకు నీ కుటుంబం పైన, నీ పైన దేవుని సన్నిధి, దేవుని కనుదృష్టి ఉంటుంది. ఇదిగో దేవుడు, నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీవు మరి స్వాధీనపరుచుకొనబోయే దేశము, ఆ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు సెలవిచ్చాడు. వారు స్వాధీనపరుచుకొనబోయే దేశము, అది దేవుడు లక్ష్య పెట్టే దేశము. ఈ 2025వ సంవత్సరం దేవుడు మన కొరకు లక్ష్య పెట్టేటటువంటి సంవత్సరంగా ఉండాలి అంటే నేను దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకోవాలి. మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో ఆయనను ప్రేమించాలి, ఆయనను సేవించాలి. ఆయనను ప్రేమించడం అంటే ఏమిటి ప్రియులారా? ఆయన ఆజ్ఞలను గైకొనడమే. యేసయ్య అన్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా ఆజ్ఞలను గైకొనును. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటలు గైకొను. అప్పుడు నేనును నా తండ్రి వాని యొద్దకు వచ్చి నివసింతుము అన్నాడు యోహాను సువార్తలో. మరి దేవుడు నీ యొద్దకు వచ్చి నివసించాలి. దేవుడు నీ హృదయంలో నివసించాలి. దేవుడు నీ కుటుంబంలో నివసించాలి. దేవుడు నీ బిడ్డల చుట్టూ తన సన్నిధి ఉంచాలి. దేవుడు తన కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంతం మటుకు నీ బిడ్డల పైన, నీ కుటుంబం పైన ఉంచాలి అంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను ప్రేమించి ఆయనను సేవించువాడవుగా ఉండాలి. హల్లెలూయా! నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు, నీవు బలము కలిగి ఈ నూతన సంవత్సరాన్ని స్వాధీనపరుచుకోవాలి అంటే ఒకే ఒక ఆజ్ఞ, ఆయన కట్టడలను. ఇదిగో
ఈ నా మాటలను మీ హృదయంలోను మీ మనస్సులోను వాటిని ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. మీ కన్నుల నడుమ బాసికములుగా మీకుండవలెను. హల్లెలూయా. ఒకే ఆజ్ఞ. కుడికైనా ఎడమకైనా తిరగకుండా ఎల్లవేళలా మన ఎదుట దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు, దేవుని చిత్తం, దేవుని ఎడల ప్రేమ, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఈ నూతన సంవత్సరంలో నీవు నేను ముందుకు సాగడానికి తీర్మానం చేసుకుందాం. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ప్రియులారా, మాట తప్పడానికి ఆయన నరుడు కాడు. పశ్చాత్తాపపడడానికి ఆయన నరమాత్రుడు కాదు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు. ఇదిగో ఈ 2025వ సంవత్సరం, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం మట్టుకు దేవుని కన్నులు మన కుటుంబాలపై ఉండునుగాక. హల్లెలూయా. మరి అంతేకాదు, ఇదిగో తొలకరి వాన, కడవరి వానను ఆయన పంపుతానంటున్నాడు. ఆ దేశము సమృద్ధి కలిగినటువంటి దేశము. హల్లెలూయా. 2025వ సంవత్సరములో 25వ సంవత్సరం దేవుడు మన కుటుంబాల్లో, మన ఆత్మీయ జీవితంలో సమృద్ధి గల సంవత్సరముగా దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. అంతేకాదు, ఇదిగో ఆ దేశము ఆకాశ వర్ష జలము త్రాగను. నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. హల్లెలూయా. లార్డ్ దై గాడ్ కేర్స్ ఫర్ దిస్ కంట్రీ, కేర్స్ ఫర్ దట్ ప్లేస్. మరి దేవుడు ఈ నూతన సంవత్సరం 2025వ సంవత్సరం అంతటిని దేవుడు నీ జీవితంలో ఆశీర్వదించి మరి ఒక ప్రత్యేకమైన సంవత్సరంగా ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. నా సహోదరుడా, నా సహోదరి, మరి 2025వ సంవత్సరం నీ జీవితంలో దేవుడు లక్ష్యపెట్టు సంవత్సరంగా ఉండాలి. దేవుడు ఆశీర్వదించు సంవత్సరముగా ఉండాలి. ఇదిగో సంవత్సరాది నుంచి సంవత్సరాంతం మటుకు దేవుని కనుదృష్టి మన పైన ఉండేటువంటి సంవత్సరం కావాలి అంటే నేను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుడైన యెహోవాను ప్రేమించి ఆ క్రీస్తు ప్రభుల వారిని రాజుగా, రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించి హృదయంలో చేర్చుకున్నట్లయితే, ఆ వాక్యమై ఉన్నటువంటి క్రీస్తు ప్రభుల వారిని నీ హృదయంలో, నీ కుటుంబంలో చేర్చుకుంటే దేవుడు లక్ష్యపెట్టు సంవత్సరంగా దేవుడు ఈ నూతన సంవత్సరాన్ని ఆశీర్వదించగలడు. ఈ నూతన సంవత్సరంలో సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం మటుకు దేవుడు తన కనుదృష్టి, తన సన్నిధి మీకు అనుగ్రహించగలడు. అలాగే దేవుడు తొలకరి వానను, కడవరి వానను తగిన కాలమున కురిపించి మీ కష్టార్జితమును, మీ కుటుంబాలను ఆశీర్వదించగలడు. అట్టి కృప, అట్టి భాగ్యము దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, చెమ్మగలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా ప్రభువా మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో ఉంచిన తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలనైనా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు ఇచ్చిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా తండ్రి, ఈ 2025వ సంవత్సరం మీరు మా జీవితాల్లో లక్ష్యపెట్టు సంవత్సరంగా ఉండే కృపాభాగ్యం దయచేయండి. ఈ 2025వ సంవత్సరం ప్రభు, ఆ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం మటుకు మీ కనుదృష్టి మా కుటుంబాలపైన, మా పైన ఎల్లవేళలా ఉంచమని వేడుకుంటున్నాం. ఈ 2025వ సంవత్సరంలో మీ యొక్క తొలకరి వర్షము, కడవరి వర్షము మా జీవితాల్లో కురిపించమని వేడుకుంటున్నాం. మా ఆత్మీయ జీవితంలో మీ యొక్క తొలకరి వర్షము, కడవరి వర్షం అనేటువంటి అభిషేకం చేత మమ్మల్ని నింపి నడిపించమని వేడుకుంటున్నాం. కృపగల రక్షక, ప్రత్యేకంగా ఈ రాత్రికాల సమయం ఉందయా, ఈ వర్తమానాలు వినిచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డల కుటుంబాల చుట్టూ దేవా మీ కనుదృష్టి ఉంచండి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం మటుకు మీ కృప దయచేయండి అయ్యా. మీరు లక్ష్య పెట్టే సంవత్సరములుగా బిడ్డల జీవితంలో ఆశీర్వదించి బలపరచమని
మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.